హలో ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జీవికే అర్గౌడ్, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ ఎట్ డాక్టర్ జీవికేర్స్ న్యూరో కేర్. సో ఇవాళ వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్స్ డే సందర్భంగా బ్రెయిన్ ట్యూమర్స్ గురించి తెలుసుకుందాం. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో వచ్చే కంతి. అది మెదడులో కానీ మెదడు చుట్టూ ఉన్న పొరలో కానీ రావచ్చు. సో మెదడులో వచ్చిన వాటిని గ్లయోమాస్ అంటాము, మెదడు పొర మీద వచ్చేదాన్ని మెనింజియోమాస్ అంటాము. అలాగే బ్రెయిన్కి జస్ట్ ఈ బ్రెయిన్లో పర్సే ఉన్న ట్యూమర్సే కాకుండా బయట నుండి అంటే వేరే లంగ్స్లో కానీ థైరాయిడ్లో కానీ వేరే ఇంకెక్కడన్నా వేరే ఇతరత్ర బాడీలో ఉన్న ఆర్గన్స్ నుండి కూడా బ్రెయిన్కి సోకే అవకాశం ఉంటుంది. దాన్ని బ్రెయిన్ మెటాస్టాసిస్ అంటాం. సో ఆ బ్రెయిన్ ట్యూమర్స్ అన్న ఎవరిలో రావచ్చు, చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఎవరి లోపల అయినా బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి రావచ్చు. కాకపోతే మోస్ట్ ఎక్స్ట్రీమ్స్ ఏజ్ గ్రూప్స్లో ఇవి మోస్ట్ కామన్. ఇంకా అండ్ దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు మనం చెప్పాలంటే సో ఇది మనకు పెద్ద మెదడు అండ్ ఈ భాగం మనకు చిన్న మెదడు అన్నట్టు. ఈ బ్రెయిన్లో ఏ భాగంలో మనకు సిమ్టమ్స్ అంటే ఇబ్బంది ఉంది, ట్యూమర్ ఇక్కడ ఉంది అన్న దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది నేను పట్టుకున్నది సెరిబ్రల్ హెమిస్ఫియర్. సో ఇది ఫ్రాంటల్ లోబ్, పారియటల్ లోబ్ అండ్ ఆక్సిపిటల్ లోబ్ ఉంటుంది. ఒక్కో లోవర్ ఇన్వాల్వ్మెంట్ బట్టి మనకు సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం చూస్తే టెంపరల్ లోబ్. సో టెంపరల్ లోబ్లో ట్యూమర్ ఉంది అనుకుంటే కనుక మనకు మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకపోతే గుర్తుపట్టలేకపోవడము అండ్ పేషెంట్ బిహేవియరల్ సిమ్టమ్స్ అవన్నీ రావచ్చు. అండ్ ఇక్కడ వస్తే మనకు ఇది థాలమస్ అండ్ ఇదంతా కూడా చిన్న మెదడు అన్నట్టు. ఈ భాగంలో అంటే మనం మధ్య భాగంలో చూస్తే చిన్న మెదడులో సిమ్టమ్స్ వస్తే అంటే ట్యూమర్ ఉన్నట్టయితే మనకు కంటి చూపులో తేడా రావడము, లేకపోతే మింగడము, లేకపోతే మాట్లాడడము, లేకపోతే మనకు అంటే కాన్షియస్ లెవెల్స్ కోమాలోకి వెళ్ళిపోవడం అంటారు కదా, అటువంటి సిమ్టమ్స్ వస్తాయి అన్నట్టు. అండ్ ఈ భాగం మనకు సెరిబెల్లం అన్నట్టు. సెరిబెల్లంలో ఒకవేళ సిమ్టమ్స్ అంటే ట్యూమర్ ఉంది అన్నట్టయితే వాళ్ళకు బ్యాలెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే సరిగా నడవలేకపోవడము, తూలుకుంటూ నడిచినట్టు చేయడము, అటువంటి సిమ్టమ్స్ వస్తాయి. అండ్ దీన్ని గుర్తించడం ఎలా? సో బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్న పేషెంట్స్ అది ఒకటే రోజులో వచ్చేది కాదు. సిమ్టమ్స్ అన్నీ స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెవలప్ అవుతూ ఉంటాయి. యూజువల్లీ పేషెంట్స్కి ఫిట్స్ కానీ లేకపోతే విపరీతమైన తలనొప్పి కానీ, ఒక సైడ్ కాలు చేయి సరిగా పని చేయకపోవడం కానీ, లేకపోతే వాంతులు కావడము, లేకపోతే కండ్లు మస్కలు వారడం కానీ, ఇవన్నీ డేంజర్ సైన్స్ అన్నట్టు. ఈ సిమ్టమ్స్ ఉన్నట్టయితే మనకు బ్రెయిన్లో ప్యాథాలజీ ఉన్నట్టుగా తీసుకుంటాము. అండ్ దానికోసం మనము ఫర్దర్గా డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత పేషెంట్ ఎట్లా ఉన్నాడు, ఆయన చేతులు ఎట్లా ఉన్నాయి, కాళ్ళు ఎట్లా ఉన్నాయి, మాట ఎట్లా ఉంది, ఆయన చూపు ఎట్లా ఉంది అన్నది మొత్తం అంతా కూలంకుషంగా పరీక్షించిన తర్వాత నెక్స్ట్ పరీక్షలు చేస్తాం మనం. పరీక్షలలో ఫస్ట్ సిటీ స్కాన్ కానీ లేకపోతే ఎంఆర్ఐ బ్రెయిన్ కానీ చేస్తాము విత్ కాంట్రాస్ట్ చేస్తే ఏంటంటే మనకి ట్యూమర్ యాక్టివిటీ ఎట్లా ఉంది, హై గ్రేడ్ గ్లయోమా ఉందా లేకపోతే లో గ్రేడ్ గ్లయోమా ఉందా, దాని ట్యూమర్ అంటే దాని మల్టిప్లికేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా వస్తుంది అన్నట్టు. అండ్ ఎంఆర్ఐ చేయడంతో మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యూమర్ ఎక్కడ ఉంది, దాన్ని మనం సర్జరీ చేస్తే తగ్గే అవకాశం ఉందా, అండ్ ఎంఆర్ఐలో క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనకు ఆ ట్యూమర్ ఏదై ఉండొచ్చు, మనకు గ్లయోమా అయి ఉండొచ్చా, లేకపోతే మెటాస్టైస్ అయి ఉండొచ్చా, లేకపోతే కొన్నిసార్లు మనకు ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ ట్యూబర్క్లోమస్ కానీ లేకపోతే వేరే సిఎన్ఎస్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ట్యూమర్స్ లానే ఉండొచ్చు. సో దాన్ని మనం ఎంఆర్ఐలో కొంచెం డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇది ట్యూమర్ నిర్ధారణ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ లైక్లీ అసలు ఆ ట్యూమర్ ఏంటి అన్నది నిర్ధారణ చేస్తారు. దానికోసము ఒకవేళ ట్యూమర్ కనుక మనకు బయాప్సీకి అమినబుల్ ఉంది అంటే ఫస్ట్ బయాప్సీ తీసుకుంటారు. బయాప్సీ అంటే ముక్క పరీక్ష చేస్తారు. ఆ ట్యూమర్ యొక్క ముక్క పరీక్ష చేసి అది ఏ రకమైన ట్యూమరు, దానికి ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎక్సిషన్ చేయవచ్చా లేకపోతే ఎక్సిషన్ తర్వాత కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ ఏమైనా ఇవ్వచ్చా. ఒక్కోసారి ఎట్లా అంటే కొంతమందికి సర్జరీ కంటే ముందే ప్రీ సర్జికల్ ఎవాల్యుయేషన్ కింద కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ అట్లా ఇస్తే కూడా ఆ ట్యూమర్ సైజ్ అనేది తగ్గించి దానికి సంబంధించిన తర్వాత ఆ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనకు సర్జరీ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. సో సర్జరీ అయిపోయిన అండ్ ఈ సర్జికల్ ఆప్షన్ ఒకటి, అండ్ మెడికల్ ఆప్షన్ అంటే మనకు మెడిసిన్స్ కానీ లేకపోతే రేడియోథెరపీ కానీ, ఇప్పుడు లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ అంటే రోబోటిక్ దాంతో సర్జరీస్ చేయడము, లేకపోతే స్టీరియోటాక్టిక్ రేడియోథెరపీ అని ఉంటుంది. అవన్నీ అడ్వాన్స్డ్ థెరపీస్ అన్నట్టు. అండ్ వీటన్నిటితో పాటు మనకు అక్యూట్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు ట్యూమర్ వల్ల కలిగే సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు పేషెంట్ ఫిట్స్ వచ్చింది, లేకపోతే సడన్ కాలు చేయడం వీక్ అయిపోయింది,
అటువంటి టైంలో మనకు దానికి సంబంధించిన అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ చేసుకుంటూ దాంతోపాటు ట్యూమర్ నిర్ధారణ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఒకప్పటిలాగా కాకుండా అంటే బ్రెయిన్ ట్యూమర్ వస్తే ఇంకా చావు ఒకటే ఇంకా ఫైనల్ రిజల్ట్ ఫైనల్ అవుట్కమ్ అన్నట్టు కాకుండా ఇప్పుడున్న దాంట్లో చాలామంది పేషెంట్స్కి మనం మంచి రిజల్ట్స్ చూస్తున్నాము. అండ్ ట్యూమర్ వస్తే మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు, లైఫ్ అంతా అయిపోయింది అన్నట్టు కాకుండా మంచి అవుట్కమ్స్తోని పేషెంట్ మంచిగా రికవర్ అవుతున్నారు. సో ఈ సిమ్టమ్స్ మెయిన్గా హెడేక్ కానీ, వాంతులు కానీ, కళ్ళు మస్కలు వారడం కానీ, అక్యూట్ అంటే బిహేవియరల్ చేంజెస్ కానీ, ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం వెంటనే దగ్గరలో ఉన్న మీ న్యూరాలజిస్ట్ని సంప్రదించండి. సరైన వ్యాధి నిర్ధారణ అండ్ సరైన ట్రీట్మెంట్తో మీ జీవితాన్ని ఆనందంగా గడపచ్చు. ఈ వీడియో మీకు అండ్ మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా బ్రెయిన్ ట్యూమర్స్ పట్ల అవగాహన పెంపొందించండి. థ్యాంక్ యూ. జై హింద్.